ఈరోజు మేము ఒకటి చెప్పాలి, భారతీయ జనతా పార్టీ చేసే తప్పిదానాలన్నీ చేస్తుంది, నిమ్మ నీరెత్తినట్టు కూర్చుంటుంది. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే సిజేపీ ఉన్నదో వాళ్ళు ఆ యువత మరి దేశ రాజధానిలో వేలాది మంది తరలి వచ్చి మరి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తుంటాం కూడా కేంద్రం నుంచి ఒక్క మాట కూడా వెలువడలే, ఏమాత్రం స్పందించలే. మరి నిన్న రాహుల్ గాంధీ గారు దేశ రాజధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే అప్పుడు వాళ్ళు దిగొచ్చిండ్రు. మరి కేంద్రం నుంచి సూచనలు వచ్చినాయి, పార్లమెంట్లో డిస్కషన్ చేస్తాము, మరి అట్లనే మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడతామన్నారు. అట్లే మోడీ గారు మొదటిసారి నిన్న ఒప్పుకున్నారు, ఈ పేపర్ లీకేజ్ అనేది పెద్ద సిన్ అని చెప్తా ఉన్నాడు. దిస్ ఎ బిగ్గెస్ట్ సిన్ ఇఫ్ ద పేపర్ లీకేజ్ హెస్ హ్యాపెండ్. సో దాన్ని పెద్ద తప్పుగా నేను ఒప్పుకుంటున్నానని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇది మా కాంగ్రెస్ విజయము, మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా చూస్తామని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు. సరే, దీని మీద ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జనతా పార్టీకి సంఘీభావంగా దేశ యువతకు మరి పూర్తి స్థాయిలో మా సంఘీభావం జరుపుతాం. ఈ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్తాం. అంటే ప్రాథమిక హక్కు అయిన విద్యను అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైతా ఉందన్నట్టు కూడా